హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఆషాఢ మాసం ప్రారంభమైంది. మరి ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ ఆడపడుచులకు ఎనలేని సంబరం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆషాఢ మాసంలో తొలకరి వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాలకు సంబంధించినటువంటి ఏదైతే గోరంటాకు చెట్లు ఈ పచ్చగా ఎగురు వేయడంతో మహిళలో ఎనలేని ఆనందం వస్తుంది. ఆ గోరంటాకు తెంపుకొని సంబంధించినటువంటి రోల్లో వేసి దంచుకొని చేతులకు పెట్టుకుంటే చక్కగా ఉంటుందని చెప్పేసి అతి వాళ్ళకి అందం తెస్తుందని చెప్పి కూడా వాళ్ళకు ఒక సామెత కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే గోరంటాకు ఎర్రగా పెట్టుకుంటే కూడా వచ్చే మూడు కూడా అంత మంచిగా వస్తాడని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి కూడా మనం పూర్వకాలం నుంచి కూడా ఒక సామెతగా నానుడిగా వస్తుంది. మరి వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో కూడా వాతావరణం చేంజ్ అవుతుంటుంది. దీనికి సంబంధించి కూడా గోరంటాకులో ఉన్నటువంటి ఔషధ మూలికలు కూడా ఇవి ఆరోగ్యరీత్యా కూడా అందరికీ ఉపయోగపడతాయని చెప్పేసి కూడా అదొక నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఆషాఢ మాసం వచ్చేసింది. ఇక ఆడపడుచుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా కూడా గోరంటాకు సంబరాల మాత్రం అంబరాలు అయితే అంటుతున్నాయి. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా బయారంలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ వాసంతా కూడా ఒక పండగ వాతావరణంలో కూడా గోరంటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసే వాళ్ళకంటే వానదేవుడు కురవాలి, వర్షం పండాలి, సంబంధించినటువంటి పంటలు సుభిక్ష పండాలి, అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పేసి కూడా ఆ గోరంటాకు చెట్టును వేడుకొని కోసి ఒక ర్యాలీగా వచ్చి కూడా అందరూ ఒక దగ్గర కూర్చుకొని ఆడపడుచులంతా కూడా ఒక దగ్గర కూర్చొని కూడా వాళ్ళు ఒకరికొకరు గోరంటాకు పెట్టుకుంటే ఆ దృశ్యాలు మనకి ముచ్చటగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కూడా వాళ్ళు చిన్నప్పుడు ఏ విధంగా మనం చేసుకున్నాం, గోరంటాకు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటే అంత సంబరంగా ఉంది. అసలు మరి గోరంటాకు ఎందుకు పెట్టుకోవాలి ఏంటంటే ఒకసారి మహిళలందరూ ఇక్కడ వాళ్ళు అడిగేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, గోరంటాకు ఆషాఢ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకి గోరంటాకు పెట్టుకుంటే అంటే బాగుంటుంది అని చెప్పి ఒక సంబరం ఉంటుంది వాళ్ళకి. మనవాళ్ళకి పెట్టాలి, కొడలకు పెట్టుకోవాలి, చుట్టుపక్కల పెట్టుకోవాలని చెప్పేసింది. అదేవిధంగా మీ బేరంలో కాలనీ అందరినీ కూడా ఇలా ఒక పండగ మిమ్మల్ని చూస్తుంటే ఒక పండగ వాతావరణం ఎక్కువ ఉన్నది. ఏందమ్మా అసలు గోరంటాకు స్పెషల్ ఏంటి? అసలు గోరంటాకు స్పెషల్ ఏంటంటే ఆషాఢ మాసం వస్తే ఆడపడుచులకు గోరంటాకు పెట్టుకోవాలని కోరుకుంటుంది. అది మంచి ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఒంట్లో ఉన్న ఏమన్నా నీరసాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాం. గోర్లల్లా మట్టి పోయినా కానీ ఏదన్నా గోర్లు పండుతాయి. ఆషాఢ మాసం ఆడపడుచులకు గోరంటాకు పండగ చేసుకోవాలని కోరుకుంటుంది. గోర్లు పుచ్చిపోయినట్టయితే నీటిలో అంట్లు దోమటం అది ఇది నీటిలో తిరుగుతూ ఉంటాం కాబట్టి గోర్లకు వండిపోయి అది గోరంటాకు పెట్టుకుంటే ఆ చెడు అనేది పోతుందని వెనకట పెద్దలు చెప్పిండ్రు. గోరంటాకు అందుకోసమే పెట్టుకుంటాం. మళ్ళీ గోరంటాకు కొత్త కోడండ్లకు కూడా పుట్టింటికి వస్తే గోరంటాకు ఆషాఢ మాసం వాళ్ళు ఇంటికి వస్తారు కదా, పుట్టింటికి ఉంటారు కదా, గోరంటాకు పెట్టుకొని అత్తగారింటికి పోతారు. అది ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటుందమ్మా? మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కానీ మా చిన్నప్పటి నుండి పెట్టుకుంటాం. మా చిన్నప్పుడు ఈ గోరంటాకు చెట్లు దొరకపోయేది మా అమ్మగారి ఇళ్ళల్లో. మేము దొంగతనంగా తీసుకొచ్చుకొని పెట్టుకుండేవాళ్ళం. ఎవరింట్లో చెట్లు ఉన్నాయనుకోండి దొంగతనంగా తీసుకొచ్చుకొని పెట్టుకుండేవారు. అప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మగారి ఇంట్లో కాడ చెట్లు లేవకపోయేది. ఎవరింట్లో ఉంటే దొంగతనంగా పోయేది, తెంపుకొచ్చుకొని పెట్టుకుండేది. పిల్లలం అందరం కలిసి పెట్టుకోవాలని ఆషాఢ మాసం స్పెషల్గా గోరంటాకు పెట్టుకోవాలని పెట్టుకుంటున్నాం. మీరు చెప్పండి, గోరంటాకు అంటే ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా, ఈ సాంప్రదాయాలు మరి ముందు రోజులకి మనకి మన వాళ్ళకి మనవరాళ్ళకి ఇవన్నీ వస్తాయంటారు? ఇవన్నీ వస్తాయి, అన్ని వస్తాయి. మన వాళ్ళకి వస్తాయి, మన వాళ్ళకి వస్తాయి. కాలం కావాలని మేము మొక్కుతాను. అందరు బతకాలే ఉండాలని సంతోషంగా పెట్టుకున్నాం. సామెత ఉంది కదా, అంటే గోరంటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి. మాకెందుకు నాయన మొగలు, నా మనవరాలకు రావాలి, మొగడు మంచి మొగడు దొరకాలని మొక్కుతాను. అందరు చల్లగా బతకాలి, కాలం కావాలి, అన్నిట్లే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాను. గోరాకు పెట్టుకున్నాం, అందరు మహిళలంతా కూడి పండుగ చేసుకున్నాం. స్వామి అందరూ చూస్తుంటే మంచి పండుగ వాతావరణంలో అందరూ అనిపిస్తుంది నాన్న, పండుగలిగిన అనిపిస్తుంది. సంతోషం అయింది, అందరం కలిసినాం, దేవునికి మొక్కుతాను కాలం కావాలని. చిన్న చిన్న సామెతలు గుర్తు తెచ్చుకుని వాళ్ళు సంబరపడుతున్న దృశ్యాలు మొత్తం అందరినీ మంచిగా అభ్రపరుస్తుంది. ఎందుకంటే సంతోషంగా, అంటే వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అందరు మహిళలంతా ఒక చోట చేరుకొని కూడా అందరి ఆ సమస్యలు పక్కకు పెట్టి కూడా ఆహ్లాదకర వాతావరణంలో కూడా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఈ గోరంటాకు పెట్టుకుంటున్నారు, దీనికి ముఖ్య ఉద్దేశం ఏందమ్మా అసలు? గోరంటాకు అంటే ఆషాఢ మాసం మంచిగా పండుద్ది గోరంటాకు.
ఆకు తెచ్చుకుంటాం, నూరుకుంటాం, పెట్టుకుంటాం. ఇది గౌరీ తల్లిది పూజే. గౌరీ తల్లి పెట్టిన దీక్ష ఇది గోరంటాకు. అది అందుకోసం మేము పెట్టుకుంటామండి. మంచిగా మాకు కావాలి గోరంటాకు, ఎర్రగా పండుతాయి. మా మనవరాళ్ళు మంచిగా ఎర్రటి మొగడు వస్తాడట, ఎర్రగా పండుతాయి. ముఖ్యంగా ఆరోగ్య అంటే ఔషధ మూలికలు ఆరోగ్యానికి కూడా బాగుంటుందండి, మస్తు ఉంటుంది. ఎందుకంటే వేడి గుంజేస్తుంది, మంచిగా చేతులు సాపు ఉంటాయి. బురదల పని చేసి వస్తాం మేము. బురదల పని చేసి వస్తే మంచిగా గోరంటాకు పెట్టుకుంటే చెడిదు, అంతా చెడిపోతుంది, చెడుతుంది బురదల పని చేస్తే. కానీ ఈ గోరంటాకుతోటి మంచిగా సాపు అవుతుంది, చెయ్యి మంచిగా అనిపిస్తుంది. చెడు ఇట్లా ఏమన్నా రాకుండా మంచిగా ఉంటాయి. గోర్లు కూడా ఎలా వచ్చి రాకుండా బాగుంటుందండి. ఇది వేడి చేస్తే కూడా కడుపులో కూడా వేసుకుంటాం. ముద్దలు చేసి వేడి చేస్తే సలవ వస్తానికి వేడికి కూడా ముద్దలు మనవరాలు చిన్నపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇవన్నీ పెడతామండి. కంపల్సరీ గోరగా తెస్తాం, నూరుతాం. మనవరాళ్లకు, బిడ్డలకు అందరికి పెడతాం మేము. గోరంటాకంటే సంతోషం మాకు. ఆషాఢ మాసంలో అందరం సాంప్రదాయంగా గోరింటాకు పెట్టుకోవటం వెనకటి నుంచి చిన్నతనం నుంచి వస్తుంది. అందరం కలిసి అలాగే పెట్టుకుంటాం. మా పిల్లలు వచ్చినా మేము వచ్చినా కూడా గోరింటాకు చెట్టు దగ్గరికి పోయి తెచ్చుకొని నూరుకొని అందరం పెట్టుకుంటాము. ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోయిద్ది, కాళ్ళు జడ్డ కూడా గోరింటాకు పెట్టుకుంటే పోతుంది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మేము పెట్టుకుంటాను. సాంప్రదాయపరంగా గోరింటాకు పెట్టుకుంటే పంటలు పండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఊళ్ళో అందరం కూడా మంచిగా ఉండాలని అనుకొని పెట్టుకుంటాను. మహిళలు కూడా ఎక్కువ శాతం అంటే బయట ఫంక్షన్స్ కానీ పోయేటప్పుడు కూడా చేతి అందంగా ఉండాలి, ఎర్రగా ఉంటే బాగుంటుంది, అందరి దృష్టి కూడా మా మీద ఉండాలని చెప్పేసి ఒక ఉంటుంది, ఈగో ఉంటుంది వాళ్ళకి. పెట్టుకుంటేనే కాండి అబ్బా నువ్వు గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నావు అని అనేది. అందుకనే ఫంక్షన్లో పోయినా కూడా గోరింటాకు పెట్టుకుంటాం. మా మనవరాళ్ళకైనా ఎవరికైనా పెట్టుకుంటాం. మంచి మొగుడు రావాలి, ఎర్రగా పండితే మంచి మొగుళ్ళు రావాలి. ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి వస్తుంది, అందరూ కోళ్ళు అని షాపులలో దొరుకుతున్నాయి, అవన్నీ పెట్టుకుంటున్నారు. వాటికి వీటికి అది మంచిగా ఉండదండి. ఇదంటే అది కెమికల్ ఉంటది, ఇది మంచిగా పండుద్ది, స్వచ్ఛమైంది ఇది. అందుకని మంచిగా ఉంటది. ఇది పెట్టుకున్నా కూడా మనకి వేడున్నా కూడా మంచిగా ఇదైద్ది, గోర్లు పుచ్చవు, మంచిగా ఉంటది అనమాట. అది మీరు చెప్పండి అమ్మా, ఏంటమ్మా ఎంత చూడబోతే అంత సంబరంగా చూడ ముచ్చటగా ఉంది. అందరూ కూడా గోరంటాకు పెట్టుకుంటే ఆషాఢ మాసం కూడా భయానంలో ఈ కాలంలో జరుగుతున్నట్టుంది. అంత మహిళ అంతా చెప్పుని గోరంటాకు అంటే చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ ఆడవాళ్ళకంటేనే గోరంటాకు పండగ ఇష్టం. గౌరీదేవి పెట్టినది లక్ష్మీదేవి, గౌరీదేవి ఇష్టం కాబట్టి నేషనల్ గా కాళ్ళు చేతులు చెడినా కూడా, పొలాలకు వెళ్ళినా కూడా, ఏమన్నా ఒండు బట్టి ఉన్నా కూడా చెడితే మంచిగా వస్తుంది అన్నట్టు. జుట్టుకు పెడతారు, అవసరం అయితే కడుపులో కూడా వేడి చేసిన వాళ్ళు కొంచెం తింటారు. గోరంటాకు నెలకు కూడా అసలు అందరూ జుట్టుకు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది ఆరోగ్యరీత్యా, ఈ కలర్లు వేసుకోకుండా. అది మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు? మొత్తం కాలనీ వాసం దగ్గర నాకైతే ఇవాళే తెలుసా అండి, ఇవాళే ఫోన్ చేస్తే వచ్చాము. 10 days అయింది. సక్సెస్ చేయడానికి అంత బాగుంది. ఇట్లా చేయడం అనుకోనే చేసుకున్నాం. మా బ్యాచ్ మేము ఎక్కడికి పోయినా, దేవుళ్ళ కాడికి పోయినా, ఎక్కడికి పోయినా మా బ్యాచ్ మొత్తం పోతాం. అందరం పోతాం దేవుళ్ళ కాడికి, ఫంక్షన్ల కాడికి. సక్సెస్ అయిందా మరి? ఎక్కడికి పోయినా మాది మంచిగా అవుతుంది. దేవుళ్ళ కాడికి పోయినా, ఇంటికాడ ఉన్నా, ఏది చేసుకున్నా మాకు సంతోషంగా ప్లాన్ మొత్తం ఎవరు హెడ్ బాస్ ఎవరికి మొత్తానికైతే ఈ ప్లాన్ మొత్తం హెడ్ బాస్ ఇవే అంట. మొత్తానికైతే మరి విజయవంతం అయింది. మరి చూద్దాం. మరి ఒక ఆమె పాతకాలం మనిషి అయితే మన దగ్గర ఇవి కూడా నేను కూడా మాట్లాడతా అని చెప్తుంది. మరి ఆమె మాటలు అడిగి తెలుసుకుని చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, పాట పాడతావా మాట్లాడతావా అసలు ఈ గోరంటాకు గురించి? పాట అంటే నేను ఎన్నడూ ఈ గోరంటాకుని గురించి పాడలేదు, కానీ ఈ గోరంటాకు అయితే మా చిన్నప్పటి నుంచి ఎక్కడ చెట్టు ఉన్నా పొయ్యి తెచ్చుకొని నూరుకొని పెట్టుకునేటోళ్ళం. పిల్లలకు పెట్టుకునేది, నెత్తి తెల్లగా అయిన వాళ్ళు పెట్టుకునేది, కడుపులో మంట వస్తే పెట్టుకునేది, కాళ్ళకు కూడా రాసుకునేది, చేతులకు రాసుకునేది. అది మాత్రం మాకు తెలుసు. పిల్లలు కానీ పెద్దలు కానీ గోరెక అంటే దేవునికి ఇష్టమే, మాకు ఇష్టమే. కాలం కావాలి, దేవుడా దేవుడా. ఆషాఢ మాసం వచ్చింది కదా, ఆషాఢ మాసాలు మరి మాసంలో పెడతారు, శ్రావణ మాసం తక్కువే. మరి గోర్లు బుత్తకుండా ఇది
గౌరీదేవి పూజ అట. గౌరీదేవి ఏకాదశి తొలి ఏకాదశి గౌరీదేవికి పూజలు కాకపోతే నిర్ణయాల కోటొక్క దేవతలకు పూజలు, కోటొక్క గుళ్ళల్లో పూజలు చేయబట్టి ఆ పూజల కంటే ఈ పూజలు ఎక్కువ చేస్తాను దేశం. మరి గతంలో మరి నీ చిన్నప్పుడు మరి గోరంటకి ఎక్కువ దొరకపోయేది కదా, మరి ఇట్లా దొరకకున్నా ఎక్కడ చెట్టు ఉన్నా గానీ మొగోళ్ళు ఆడోళ్ళు ఎక్కడన్నా కావాలంటే కోరి తెచ్చుకొని పెట్టుకునేది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మా గోరంటాకు బయారన బాగుంటే బత్తాల కోసి ఎత్తుకపోయేది, కమ్మలు అమ్ముకునేది. అమ్ముకొని కూడా వాళ్ళు మంచిగా అభివృద్ధి అయ్యేది. గోరెంటాకు కొంట పోయి పిరికడ వేసుకొని అమ్ముకొని చాలా మంది సంతోషంగా బతికేటోళ్ళు. కాలం లేక కరువు లేక ఎంత కాలం కోసానికి ఎంత కష్టాలు పడతారు జనం. రైతులు కూడా ఏం లేదు, ఆనదేవుడు లేక వర్షాలు రావాలి, ఏదన్నా కురవాలి, ఏ చేతి వస్తాడో ఎక్కడ పోతాడో ఆ గంగమ్మకు శరణార్థి. ఉత్తరకైతే విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులంతా కూడా వాళ్ళు ఒకవైపు సంబరాలు మిన్నడుతున్నా కూడా ఒకవైపు మొత్తం వాన కురవాలి, పాడే పంటలు పండాలని చెప్పేసి కూడా ఒకవైపు బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చూశారు కదా, మనంతా కూడా మహిళలంతా కూడా ఇంత ఆనందోత్సాహాల మధ్య కూడా వాళ్ళు ఎర్రగా పండాలి, పిల్లల పాపలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి బ్యారెల్లో ఉన్నటువంటి ఖాళీ మహిళలందరూ కూడా ఇలా అంబరాలు అంటున్నాయి. ఇదే విధంగా కూడా ముందు కూడా మంచి సంతోషంగా ఉండాలి, వానలు కురవాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనం కూడా